హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియో వచ్చేసి కటింగ్ వీడియో కదండి, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. కటింగ్ వీడియోకి స్టిచ్చింగ్ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో నేను మీకు వివరిస్తానండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ పీస్లన్నీ కూడా తీసుకోండి, లైనింగ్ ఒరిజినల్ కూడా తీసుకోండి. ఫస్ట్ మనం ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా, కటింగ్లో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. స్ట్రిప్స్ కోసమని 3 ఇంచులు పొడుగు వచ్చేలాగా, అంటే ఒకదానికి 3 ఇంచులు ఇంకొక దానికి 3 ఇంచులు అంటే 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులకి ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కలపండి. 7 ఇంచులు నేను ఇక్కడ చూపించలేదు మీకు, 1 ఇంచ్ ఖర్చు కలపండి. ఒక షోల్డర్కి వచ్చేసి 6 ఇంచులు, 7 ఇంచులు, ఇంకొక షోల్డర్కి వచ్చేసి 7 ఇంచులు వచ్చేలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మిడిల్లోకి కట్ చేసేసుకుంటే ఇక్కడ మనకి 2 స్ట్రిప్స్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మీరు స్ట్రిప్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి. స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇలాగే ఇంకొక స్ట్రిప్ కూడా మీరు తయారు చేసుకోండి. అక్కడ మనం మన షోల్డర్ హైట్ ఎంత అయితే పెట్టామో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకొని ఇట్లా 2 స్ట్రిప్స్ లాగా రెడీ చేసుకోండి. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకు ఒక టక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఎలా టక్స్ అనేది ఇచ్చానో నేను మీకు కటింగ్ వీడియోలో చెప్పాను, లేదంటే ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. ఏం లేదు, షోల్డర్కి మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ ఈ స్ట్రిప్స్ అనేవి మనం కుడతాం. ఈ విధంగా స్ట్రిప్ని లైనింగ్కి ఇలా పెట్టాలి. నేను ఎలా చూపిస్తున్నా అలా పెట్టండి. అలా పెడితే మనకి కుట్టిన తర్వాత ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఇలా పెట్టి మీరు ఈ విధంగా ఒక రఫ్ అనేది చేయండి. సేమ్ ఇలాగే ఇంకొక పక్కన కూడా ఒక చిన్న రఫ్ అనేది ఇచ్చేసేయండి. ఇంకొక పక్కన కూడా పెట్టి కుట్టేసేయండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద ఈ ఒరిజినల్ పార్ట్ అనేది పెట్టండి. ఈ ఒరిజినల్ పార్ట్ అనేది పెట్టి చూడండి, ఒరిజినల్ పార్ట్ ఎలా ఉందో, లైనింగ్ అనేది ఎలా ఉందో, స్ట్రిప్స్ అనేవి లైనింగ్కి ఒరిజినల్కి మిడిల్లో వచ్చినాయి. ఓకేనా? ఇలా ప్లేస్ చేసి నేను ఇలా చూపిస్తున్నాను కదా, అదంతా కూడా మీరు ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఒక కుట్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి, లైనింగ్కి అలాగే ఒరిజినల్కి మిడిల్లో ఉందన్నమాట. ఓకేనండి, ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనం టర్న్ చేసినప్పుడు నీట్గా రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడ ఉబ్బినట్టుగా ఎత్తినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. టక్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలండి. చూడండి, ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇట్లా ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాత్ అంతా నీట్గా సెట్ చేసుకొని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఈ స్టిచ్చింగ్ అనేది చేయడం వల్ల నీట్గా అణిగినట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా మొత్తం ఈ మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్కి ఇట్లా ఫ్రంట్ డిజైన్ చేసాం కదా, ఇదంతా కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి మన వీడియో అనేది కొంచెం రీచ్ అనేది ఉంటుందండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఖచ్చితంగా వివరిస్తాను. ఓకేనండి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపున మనం కుట్టాలి కాబట్టి ఇంకొక పార్ట్ అనేది లైనింగ్ పీస్ తీసుకోండి. ఇది కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే ఈ వీడియోని నీట్గా మీకు అర్థమవుతుంది. నేను ఈ లైనింగ్ అనేది ఎలా పెట్టానో ఈ స్ట్రిప్ మీద అంటే చూడండి, మనం ఆల్రెడీ కుట్టింది కూడా లైనింగ్ అనేది పైకి కనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఆ స్ట్రిప్ మీద ఈ లైనింగ్ అనేది సేమ్ షోల్డర్ దగ్గర ఇందాక ఎలా పెట్టామో అలాగే పెట్టేసి ఫస్ట్ ఒక చిన్న రఫ్ చేసేయండి ఫ్రంట్ పార్ట్కి అలాగే స్ట్రిప్కి. ఇప్పుడు ఈ ఒరిజినల్ కూడా పెట్టేసేసి, ఒరిజినల్ చూడండి ఎలా పెట్టి కుట్టాను. ఒరిజినల్ అనేది కిందకు వచ్చింది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఖర్చు అనేది కనిపించదు అనమాట. మనం ఆల్రెడీ రఫ్ చేసాం చూడండి స్ట్రిప్కి, అక్కడ వచ్చిన ఖర్చు అనేది మనకి కనిపించదు, నీట్గా వస్తుంది అనమాట. రివర్స్ చేసిన తర్వాత చివరి వరకు కూడా ఈ విధంగా వేసేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేసి టక్స్ ఇచ్చేసుకొని ఈ విధంగా రివర్స్ చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది. ఖర్చు అనేది కూడా ఎక్కడ కనిపించదు, మనకి నీట్గా అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. సేమ్ దీనికి కూడా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి, నీట్గా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చింది కదా.
ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టు వేసేయండి. లైనింగ్తో పాటు సమానంగా కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీకు చూడండి క్లాత్ అనేది ఎలాగా చూడండి ఖర్చు లేకుండా ఎలాగుందో అలా వస్తుంది అన్నమాట. నేను చెప్పినట్టు కుడితే కనుక ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఏ విధంగా చినిగిపోతుందో. క్లాత్ అసలు బాగాలేదండి. అందుకే నేను ఏం చేశానంటే దీన్ని తీసేసాను అనమాట. తీసేసి వేరే శారీ అనేది తీసుకున్నాను. ఇది మామూలుగా మనం అనుకున్నది అయితే 2 కదా, అయితే నేను ఇక్కడ కుట్టేది వచ్చేసి ఇదనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ శారీతో స్టిచ్ చేద్దాం. స్టిచ్చింగ్ ఏం లేదులేండి, సేమ్ ఇంకా పింక్ది ఎలా కుట్టానో ఈ పింక్ది కూడా, లైట్ పింక్ది ఎలా కుట్టానో డార్క్ పింక్ది కూడా సేమ్ అలాగే కుట్టేశాను. ఇక్కడైతే ఏం తేడాలంటే ఏమి లేదు, ఒకటే మెజర్మెంట్, సేమ్ అలాగే కుట్టేశాను అనమాట. ఇది అలాగుంది అలాగే కుట్టేసాయి. చూసారా అలాగ వచ్చేస్తుందో, అస్సలు బాగాలేదు శారీ క్లాత్ అనేది. ఓకేనండి, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమి కూడా లేదు. చూడండి ఎట్లా వచ్చేస్తుందో. సో నేను ఇంకా ఈ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ క్లాత్ మీద మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ కుట్టిన ఈ బాడీ పార్ట్ అనేది మిడిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేయాలన్నమాట. ఒకవైపున ఫ్రాక్ ఫ్రిల్స్ అటాచ్ చేయాలి కాబట్టి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 పెట్టాను, నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి పెడుతున్నాను అనమాట. ఓకేనండి, కొంచెం లూజ్ ఉన్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే దీనికి హ్యాండ్స్ అంటే ఏం లేవు కాబట్టి, స్ట్రిప్సే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు లూజ్ ఉన్నా కూడా. ఇప్పుడు 2 కలిపి ఒక స్ట్రైట్ లైన్ అని డ్రా చేసుకొని నేను దీని మీద ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. ఈ కుట్టు కూడా చూడండి ఎట్లా వేస్తానో. ఫస్ట్ మనం నార్మల్గా ఒక కుట్టు అనేది వేసేస్తున్నాం కదా, దీని పక్కన కుట్టే కుట్టు అనేది ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో కుడతాం కదా స్టార్టింగ్లోని, కిందకు వచ్చేసరికి ఈ ఫస్ట్ కుట్టులో కలిసిపోవాలన్నమాట. ఇంకొక కుట్టు కుట్టేటప్పుడు కూడా చూడండి ఒకసారి, ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో కుడుతున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ కిందకు వచ్చేసరికి ఈ ఫస్ట్ కుట్టులోనే కలిసిపోవాలి. ఓకేనండి, ఇప్పుడు నేను కుట్టిన తర్వాత ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అనేది. ఒకవేళ కనుక మీకు సరిపోలేదు అని అనుకుంటే కనుక, సరిపోకపోతే, ఆల్మోస్ట్ సరిపోతుంది నా ఇక్కడ సరిపోతుందండి, సరిపోకపోతే కనుక స్ట్రిప్స్ అనేవి కొంచెం పెద్దవి పెట్టేసుకోండి, సరిపోతుంది అంతే. ఇప్పుడు ఒకవైపునే కుట్టాలండి, ఇంకొక వైపు సైడ్ జాయింట్ అనేది చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ నడుము లూజ్ అంతా కూడా కొలుచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, అందుకు ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం నడుము లూజ్ అనేది కొలుచుకొని మనం ఖర్చు ఉంది కదా మనకు సైడ్ జాయింట్కి, ఆ ఖర్చు మైనస్ చేసేయండి. నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఆ ఖర్చును మైనస్ చేసేసేయండి. అయితే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ లేస్ చూపిస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను దీనికి లేస్ వేసాను, ఫ్రంట్ నెక్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర అంట లేస్ వేసాను, కొంచెం లుక్ బాగుంటుందని. మీకు నచ్చితే లేస్ స్టిచ్ చేసేసుకోండి, లేదంటే మీకు వర్క్ కనుక వస్తే కనుక ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే వర్క్ కూడా వేసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి నేను ఎలాగా ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు తీసుకున్న శారీ క్లాత్ అంతా కూడా ఎన్ని ఇంచులు వచ్చిందో కొలవండి. ఇంచుల ప్రకారంగా కొలవాలండి క్లాత్ని. అంటే మీరు తీసుకునే బాటమ్ పార్ట్ వచ్చేసి మొత్తం క్లాత్ అంతా కూడా ఎన్ని ఇంచులు ఉందో ఇంచుల ప్రకారంగా కొలవండి. అలాగే మీరు నడుము లూజ్ కొలిచారు, మనం నడుము లూజ్ అని కొలిచాం కదా, ఆ నడుము లూజ్లో నుంచి ఖర్చు తీసేసి ఎంత ఉందో మీరు డివైడ్ చేసుకోండి ఎంత వస్తుందో. ఇప్పుడు మీరు కొలుచుకున్న ఈ శారీ క్లాత్ని మీరు ఆల్రెడీ నడుము లూజ్ మెజర్ చేసుకున్నారు కదా, ఖర్చులు తీసేసి ఆ క్లాత్ని, అంటే మనకి ఈ బాటమ్ క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, ఈ శారీ క్లాత్ని ఆ నడుము లూజ్ తోటి మీరు డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్కి 100 ఇంచెస్ నాకు బాటమ్ క్లాత్ వచ్చింది అనుకోండి, సపోజ్కి 34 ఇంచెస్ నడుము లూజ్ వచ్చింది అనుకుందాము, 100 డివైడెడ్ బై 34 చేయాలి. అక్కడ మీకు ఎంత వస్తుందో దాన్ని అలా క్యాలిక్యులేటర్ చేయాలి. ఇక్కడ నాకు అలా కొలుచుకుంటే కనుక 4.5కి వచ్చింది. అక్కడ నేను కుచ్చు వెడల్పు వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను అనమాట. 4.5కి ఒక మార్కింగ్, అలాగే 1 ఇంచ్ కుచ్చు వెడల్పు అనమాట.
హాఫ్ ఇంచు కావాలన్నా కూడా ఇలాగే ఉంది. కాకపోతే దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుందనమాట. ఓకేనండి. ఇక్కడ నాకు 4.25 అసలైంది. ఒక 1 ఇంచ్ కుచ్చుకి. మీ ఇష్టం 1 ఇంచ్ కావాలితే 1 ఇంచ్ పెట్టొచ్చు. 2 ఇంచెస్ కావాలితే 2 ఇంచెస్ పెట్టొచ్చు. 1 ½ పెట్టొచ్చు. మీకున్న క్లాత్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇది మన ఇష్టం అనమాట. 1 ఇంచ్ అనేది కుచ్చు అనేది బాగుంటుంది. ఓకేనండి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కమెంట్ చేయండి. నేను మీకు ఇంకా ఈ ఫ్రిల్స్ కోసమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకని. ఈ విధంగా 4.25కి ఫస్ట్ మార్క్ చేసేసాను. ఆ 4.25లో 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 4.25కి ఒక మార్కింగ్, అలాగే 4.25లో ఒక 1 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనమాట. అది కుచ్చు వెడల్పు అనమాట. మిగిలిన క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ 1 ఇంచ్ అనేది మనకు కుచ్చులాగా బయటికి కనిపిస్తుంది. మీకు అర్థమైంది కదండి? ఇంతే అండి, చాలా సింపుల్ కుచ్చు కుట్టడం అనేది. అయితే ఇదంతా కుట్టిన తర్వాత ఒకవేళ మీకు చివర్లోని ఏదైనా కొంచెం క్లాత్ అనేది అటు ఇటుకి అడ్జస్ట్ అయిందనుకోండి, మీరు దాన్ని బట్టి లోపలికి తోసేయడమో, కొంచెం బయటకి ఇంకో కుచ్చు పెట్టడమో చేసేస్తే సరిపోతుందనమాట. వచ్చేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం క్లాత్ అనేది మిగులుతుందిలెండి. అంత పర్ఫెక్ట్‌గా అంటే వస్తుంది. కానీ చెప్తున్నాననమాట. ఓకేనా? అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ క్లాత్ మిగిలింది కదా! ఇదేంటి ఇలా వచ్చిందన్నట్టుగా ఫస్ట్‌లో ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దని నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను చూడండి, కుట్టిన తర్వాత నాకు కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడే నేను పెద్ద కుచ్చు అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను ఇంకా అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట ఈ క్లాత్ అనేది. ఒక్కొక్కసారి సరిపోతుందండి. ఒక్కొక్కసారి ఎందుకో మిగులుతుంది. మనం ఈ 4.25 అనేది ఎగుడు దిగుడు పెట్టడం వల్ల అట్లా మిగలొచ్చు. ఓకేనండి. ఈ విధంగా మొత్తం అంతా కుచ్చు అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మీరు నడుము లూజ్ అనేది మెజర్ చేసుకోండి. నాకు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత క్లాత్ అనేది ఎంత వచ్చిందో, శారీ కుచ్చు అనేది ఎంత వచ్చిందో మీరు ఒకసారి మెజర్ చేయండి. నేను టాప్‌కి వచ్చేసి 7 ఇంచెస్ నడుము లూజ్ పెట్టాను కదా! ఇందాక ఆల్రెడీ సైడ్ జాయింట్ చేసినప్పుడు 7 ఇంచెస్ అంటే నాకు ఇక్కడ 7 ఇంటూ 4 అంటే 28 రావాలండి. నడుము లూజ్ వచ్చేసి 28 అంటే ఒక సైడ్ నాకు 14 ఇంచెస్ రావాలి. ఇంకా బ్యాక్ సైడ్ అనేది 14 ఇంచెస్ రావాలన్నమాట. ఆల్రెడీ మనం ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను. 14 ఇంచులు వచ్చింది. ఇంకొకసారి చూద్దాము. కరెక్ట్‌గా పెట్టండి. ఒక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ అటు ఇటు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదులేండి. ఖర్చులో కలిసిపోతుంది. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక్కడ నాకైతే ఎగ్జాక్ట్‌గా 14.5 వచ్చిందనమాట. ఈ హాఫ్ ఇంచ్‌లో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. హాఫ్ కూడా కాదు, పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఓకేనండి. శారీ క్లాత్ అనేది ఎంత తీసుకున్నాను, లైనింగ్ కూడా అంతే తీసుకున్నాను అనమాట. తీసుకొని దీనికి కూడా నేను కుచ్చు అనేది పెట్టేసేసి ఈ విధంగా లైనింగ్ అలాగే ఒరిజినల్ ఈ రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసి ఈ విధంగా రెండు కలిపి జాయింట్ చేసేస్తున్నాను నడుము దగ్గర. అంటే మనకి ఒరిజినల్ పార్ట్ కిందన లైనింగ్ అనేది ఉందన్నమాట. శారీ ఒరిజినల్ పార్ట్ కిందన, శారీకి రాంగ్ సైడ్న లైనింగ్ అనేది ఉందండి. ఈ విధంగా నడుము లూజ్ రెండు పెట్టుకొని ఇట్లా కుట్టేస్తున్నాను అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా చివరి వరకు కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఇట్లా వస్తుందనమాట. నేను 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. 3 మీటర్స్ ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకున్నానండి. మీకు లేదంటే 2.5 అనేది తీసుకొని సరిపోతుంది. ఇప్పుడు మిడిల్‌కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ టాప్ పార్ట్‌కి జాయింట్లు వేస్తాం కదా, సైడ్ జాయింట్. ఆ మార్కింగ్, ఈ సైడ్ జాయింట్ ఈ రెండు కలిసేలాగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఈ బాటమ్ పార్ట్ అలాగే ఈ టాప్, ఈ బాడీ పార్ట్ ఈ రెండు కలిపి కుట్టు వేసేసేయండి. ఇలా నీట్‌గా కుట్టు వేసేసేయండి. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఎలా ఉందో అలాగా నీట్‌గా కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసేటప్పుడు కిందన కుచ్చులు చూసుకోండి, కుట్టు కింద పడిపోతాయి. ఆ కుట్టు కింద పడకుండా నీట్‌గా సెట్ చేసుకొని మీరు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. సేమ్ ఇలాగ కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే ఇంకొక పక్క కూడా తిప్పేసుకొని కుట్టు వేసేసుకుంటే టాపు అలాగే బాటమ్ ఈ రెండు జాయింట్ చేయడం అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇదిగోండి ఇటు పక్కకు తిప్పుకొని ఈ విధంగా దీన్ని కూడా మిడిల్లోంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. కుట్టు వేసుకొని వచ్చిన తర్వాత దాని మీద ఇంకో కుట్టు వేసేసుకోండి. కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి ఇట్లా ఇంకొక సైడ్ మనకి సైడ్ జాయింట్ అనేది చేయలేదు. ఒక సైడే కదా మనం సైడ్ జాయింట్ అనేది చేసాం. ఇప్పుడు
చెస్ట్ లూజ్ ఈ విధంగా మెజర్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్. 15కి మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ. అలాగే నడుము లూజ్ వచ్చేసి 28. ఓకేనండి. లేదంటే ఈ విధంగా మనం స్టార్టింగ్ ఖర్చు అనేది ఎంత పెట్టామో అంత ఖర్చు వెడల్పుతో ప్రకారంగా పెట్టేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. లేదంటే ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఈ విధంగా హోల్డ్ చేసుకున్నా కూడా మీకు ఇంకొక సైడ్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మీరు రఫ్ చేయండి. ఖచ్చితంగా మీరు రఫ్ చేయాలి. అలాగే ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని కుట్టు వేసుకుంటారండి. నడుము లూజ్ దగ్గర నేను ఏం చేస్తానంటే 2 ఇంచెస్ ఖర్చుకి ఇట్లా లోపలికి మార్కింగ్ చేసేస్తా. సరిపోతుందిలేండి, ఏం కాదు. ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ కాబట్టి పెట్టాము. ఇప్పుడు నడుము దాకా కుట్టిన తర్వాత ఒక 3 ఇంచెస్కి స్ట్రైట్గా కుట్టుకొని వచ్చేసి ఈ 4 లేయర్లు కలిపి పట్టుకొని స్ట్రైట్గా ఇట్లా కుట్టుకొని వచ్చేసిన తర్వాత ఈ 3 ఇంచెస్ దగ్గర మీరు రఫ్ చేయండి. రఫ్ చేసి దారాన్ని పక్కకు తీయండి. ఓకేనండి. దారాన్ని పక్కన తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని మీరు పక్కకు పెట్టండి. ఫస్ట్ 2 కలిపి కుట్టి వేయకూడదండి, అంత ఫినిషింగ్ అనిపించదు. 2 కలిపి కుట్టి వేస్తే విడివిడిగా కుట్టి వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది వెనక్కి తీసాం కదా, ఆ లైనింగ్ దగ్గర నుంచి ఈ ఒరిజినల్ పార్ట్ అనేది కిందకి కుట్టుకుంటా వచ్చేసేయండి స్ట్రైట్గా. ఇంకా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ కట్ చేయడం అవసరం లేదు. ఇంకా 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ ఆ విధంగా సరిపోతుందిలేండి. ఇప్పుడు మీరు దాని మీద ఇంకో కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసిన తర్వాత ఆ ఒరిజినల్ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ని ఈ విధంగా ఆ పక్క నుంచి కుట్టు వేసుకుంటారండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇది కూడా స్ట్రైట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకొని చివరి వరకు కుట్టి వేసేసుకోండి. అదే కుట్టు మీద ఇంకొక కుట్టు వేసేయండి. కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట, కుట్టు అనేది విడవకుండా ఉంటుంది. చివర్లో అయితే మీరు ఖచ్చితంగా రఫ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇట్లా చిన్న గ్యాప్లో వచ్చింది కదా, మీరు నచ్చితే అలా ఉంచేసుకోండి. లేదంటే ఈ ఫస్ట్ కుట్టులోంచి ఈ రెండో కుట్టులోకి ఇలా కలిపేసేయండి. మీకు ఎక్కడ కూడా కుచ్చులాగా ఉగ్గుల్లాగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి. ఓవర్లాక్ లేకపోతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోండి. పిల్లలు గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే ఈ బాడీ పార్ట్ కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. దారాలు కూడా ఎక్కడ రావు. ఓకేనండి. అలాగే ఫ్రెండ్స్, నేను కిందన వచ్చేసి ఈ లేస్ అనేది జాయింట్ చేస్తాను. లేస్ జాయింట్ చేయడం ఎలాగొచ్చు కాబట్టి ఇంక నేను చూపించలేదు మీకు. ఈ విధంగా లేస్ అనేది స్టిచ్ చేసేసాను. ఫైనల్గా ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు కోట్ ఏ విధంగా కుట్టాలంటే, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కోటు ఈ లైనింగ్ తీసుకోండి. ఈ ఒరిజినల్ పీస్ రైట్ సైడ్ అనేది పైకి వచ్చేలా పెట్టి ఫస్ట్ నెక్ కుట్టి తిప్పేసేసిన తర్వాత లైనింగ్తో పాటు సమానంగా కుట్టి వేసేసుకొని మీరు ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసి టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకొని లైనింగ్తో పాటు సమానంగా కుట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు అనమాట. ఇదిగోండి, నేను ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ లేస్ అటాచ్ చేసే ముందు ఏం చేయాలంటే, ఈ ఫ్రంట్ పార్ట్లోని ఈ ఫ్రంట్ సైడ్ ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా నెక్ సైడ్ ఈ విధంగా కనిపించకుండా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకోండి. స్ట్రైట్గా వేసుకొని రావాలి. అలాగే ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రంట్ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో, అంటే ఫోల్డింగ్ అంతా కలిపి ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని, అంటే 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఈ విధంగా సేమ్ ఇటు పక్కన కూడా అలాగే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా వేసిన తర్వాత లేస్ అనేది అటాచ్ చేయాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ నేను ఈ 2 నెక్స్ కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసేసాను. కుట్టు వేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగా ఈ కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఈ లేస్ స్టిచ్ చేయడం అందరికీ వచ్చిందే కాబట్టి ఇంక నేను ఇక్కడ మీకు చూపించట్లేదండి. ఫ్రంట్ అంటే కట్ వర్క్ అనేది నెక్ సైడ్కి రావాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్లు రెండింటికి కూడా నేను ఇట్లా లేస్ అనేది స్టిచ్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అలాగే హ్యాండ్ జాయింట్స్ కూడా నేను కోట్కి అనేది చేసేసాను. చేసిన తర్వాత మనకి కోట్కి కిందన కుచ్చు వస్తుంది కదా, ఈ కుచ్చుకి నేను ఒక 6 ఇంచెస్ పొడుగుండేలాగా
క్లాత్ని తీసుకున్నాను అనమాట. 6 ఇంచెస్ ఉండేలా చూసుకొని కిందన లైనింగ్ కుట్టి తిప్పేశాను. అంటే ఖర్చు ఏం కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా. ఒక సైడ్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సైడ్ జాయింట్ అనేది చేసేస్తున్నానండి. హ్యాండ్ లూజు అలాగే చంక లూజు. అంటే చంక లూజ్కి మనము మార్కింగ్ చేసేసామంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. ఇంకా నడుము లూజు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ కోటుకు కూడా మనము సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక లూజ్కి ఒక మార్కింగ్, అలాగే నడుము లూజ్కి ఒక మార్కింగ్. మనము చంక లూజ్ మార్క్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుందండి. ఇంకా మీరు దానికోసం పర్టికులర్గా చెస్ట్ లూజ్ అనేది తీయాలని లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా నడుము లూజ్ మార్కింగ్ చేసేసుకొని 7 ఇంచెస్కి అట్లా 7.5కి పెట్టాను. ఎందుకంటే కోట్ కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి, టైట్ ఏమి ఉన్న అవసరం లేదు. ఈ విధంగా మార్కింగ్స్ అనేవి చేసేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసాను. అలాగే దీని పక్కన మనం ఇంకొక కుట్టు వేసుకోవాలి కదండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నది సైడ్ కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత దీని పక్కన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు స్టార్టింగ్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఉంది. కిందకు వచ్చేసరికి నడుము లూజులో కలిసిపోవాలి దీనికి కూడా. అలాగే 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను. ఓకేనండి. ఇది కూడా మధ్యలోకి చివరికి వచ్చేసరికి మిడిల్లో కలిసిపోవాలి నడుము లూజ్ దగ్గర. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఈ చివర కలిసిపోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే సైడ్ జాయింట్ అనేది చేసేసేయండి. నేను ఒక సైడే చూపించాను. ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము లూజు తీసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉండాలంటే కుచ్చు పెట్టడానికి క్లాత్ వెడల్పు అనేది మీ నడుము లూజు కోటు నడుము లూజు ఎంత అయితే ఉందో దానికి ఒక 3 ఇంతలు తీసుకోండి సరిపోతుంది. సపోజ్కి నడుము లూజు 30 ఉందనుకోండి, 30, 60, 90 అట్లా అంతా మీరు క్లాత్ అనేది ఈ కుచ్చు పెట్టడానికి తీసుకోవాలి. తీసుకొని ఈ క్లాత్ అటు ఇటు కూడా ఎడ్జ్లో ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసి ఒక 1 ఇంచ్ కుచ్చు వచ్చేలాగా నేను కుచ్చు అనేది ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఉంటే సరిపోతుందిలేండి. మనం తీసుకున్న 3 ఇంచుల క్లాతే కాబట్టి 1 ఇంచ్ క్లాత్ కుచ్చు అనేది సరిపోతుంది. అంతకన్నా క్లాత్ అంటే మళ్ళీ క్లాత్ ఎక్కువ పడిపోతుంది కదా. అలాంటి కుచ్చు సరిపోతుందిలేండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ నేను కుచ్చు అంతా పెట్టేసుకొని తర్వాత కోట్ నడుము లూజ్కి నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కుచ్చు అంతా పెట్టేసి ఈ విధంగా నడుము లూజ్కి జాయింట్ చేసేయడమే. ఇది మీకు నడుము లూజ్ జాయింట్ చేయడం అనేది అందరికీ వచ్చిందే కదండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ మనము ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ని నడుము లూజ్ని జాయింట్ చేసేసుకుంటే కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రంట్ వచ్చేసి డోరీ కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా కోట్ స్టిచ్చింగ్ వీడియో అనేది అయిపోయింది. ఇంకా ఈ ఫ్రాక్ డిజైన్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఇదేనండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.